నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీ తీగుళ్ల పద్మారావు గౌడ్ ఘనంగా జన్మదిన వేడుకలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని మొగలి గ్రామానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు పాణ్యం శ్రీనివాస్ శర్మకు ఉగాది జ్యోతిష సమ్మేళనంలో స్వర్ణ కంకణ బహుకరణ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్టర్లు కార్మికులకు 2021వ సంవత్సరంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 30% పెంచిన PRC జూన్ నెల నుండి అమలు చేసింది అంటున్న జిల్లా అధ్యక్షుడు బొమ్మి శ్రీనివాస్ రెడ్డి. మీ ఆశీర్వాదంతో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తామని అంటున్న జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్. శ్రీ స్వామివారి జన్మ నక్షత్ర పూర్వభాద నక్షత్రం తిథి అయినందున శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణం. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్. కొత్తపేట నియోజకవర్గ రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ లో అరటి రైతులతో నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు మాటమంతి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సత్యానందరావు. సత్తెనపల్లి నుంచి పామర్రు చేరుకున్న టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మైలవరం నియోజకవర్గ ప్రజలతో SRIలతో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన మైలవరం తెదేపా ఉమ్మడి అభ్యర్థి శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్. బంగారుపాలెం గ్రేట్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ S శేషాద్రి గారికి జర్మనీ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చినందుకు గాను NGO మిత్రులు కుటుంబ సభ్యులు కలిసి డాక్టర్ శేషాద్రికి సన్మానం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ లో మార్కెట్ సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా వారు విధులు నిర్వహిస్తున్నారు. మాస్టర్ మైండ్ స్కూల్ వనస్థలిపురంలో ఘనంగా ఉగాది వేడుకలు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే KV వివేకానంద, మల్కాజ్గిరి పార్లమెంట్ BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, సంపత్ మాధవ్ రెడ్డి, కుంటరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య, నేత గుమ్మడి మధుసూదన్, జ్ఞానేశ్వర్, కాళి నాగేష్, కాళి గణేష్, రాముడు యాదవ్, విజయ్, హరీష్, నదీం రామ్, మల్లేష్, మహిళా నేతలు అరుణ, ఇంద్రారెడ్డి, పద్మ, కల్పన, శ్రీదేవి రెడ్డి, విల్లారెడ్డి, జార్జ్, శ్యాముల, సీనియర్ నేతలు, యువజన నాయకులు, ఉద్యమకారులు. సాయంత్రం 2 గంటలు చక్కగా జట్టుగా ఏర్పడి ప్రతి కాలనీ ప్రతి బస్తీ విజిట్ చేసి ప్రతి ఒక్కరిని కలిసి మన ఓటర్ మన పాంప్లెంట్ ఇచ్చి మన గురించి చెప్పి మన చెప్పిన మాటలు చెప్పి వారు వివరించి వారిని చేతులవంతం చేయాల్సినటువంటి బాధ్యత మీరందరూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని మొగలి గ్రామానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు పాణ్యం శ్రీనివాస్ శర్మకు ఉగాది జ్యోతిష సమ్మేళనంలో స్వర్ణ కంకణం బహుకరణ చేశారు. పౌరోహిత్యం తదితర రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేసినందుకు గాను శివపార్వతి గోశాలను కూడా వీరు మెయింటైన్ చేస్తున్నారు. వీరికి హరిప్రసాద్ గారు సువర్ణ కంకణాన్ని బహుకరిస్తున్నాం విశ్వజ్యోతి విజ్ఞాన సంస్థ వారి ద్వారా. కంకణ కనబడేది అంటే అంతా రికార్డ్ అయింది. ఒక్కసారి పట్టుకోండి సార్, ఒక్కసారి చూడండి సార్. ఓకే సార్, ఓకే. ఈ రోజు కరీంనగర్ ప్రెస్ భవన్ లో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో BRTU కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొమ్మడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేము 10వ తారీఖు నుండి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి మేము గత నెల 20వ తారీఖు నాడు మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి మరియు లేబర్ ఆఫీస్లో మరి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు వరకు మాకు సంబంధించినటువంటి న్యాయమైన కోరికలు పరిష్కరించకపోతే 10వ డేట్ నుంచి మేము ఖచ్చితంగా సమ్మెకు వెళ్తామని చెప్పేసి ముందస్తుగా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని అనుసరించి ఇప్పటి వరకు ఎవరు కానీ మా కార్మికుల పక్షాన కానీ మా కార్మికులతో సంప్రదింపులు జరిపి మాకు రావాల్సిన ఏఎస్ కానీ బకాయిలు కానీ ఇచ్చిన పాపాన పోలేదు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా 10వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి వెళ్తూ ఉన్నాం. మాకు రావాల్సిన 4 నెలల ఏరియర్స్ 2 సంవత్సరాల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జాగలో ఇచ్చి ఓన్లీ కరీంనగర్ నగరపాలక సంస్థలు మాత్రమే ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి ఉన్నారు. బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సురేష్ పెట్కర్ మాట్లాడుతూ నేను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మరియు మీ ఆశీర్వాదంతో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. మరియు ఈ సందర్భంగా మన రాష్ట్ర సలహాదారుడు షబీర్ అలీ మాట్లాడుతూ हम निकालने के इमाम साहब इमामत करेंगे और यहाँ पर हमारे मौजूद हमारे లేదు మనకు 3 ఎకరాలు ఇస్తా అని చేయలేదు. ముసల్మానులకు 12% రిజర్వేషన్ నహీ దియా. మా ట్రైబల్ సోదరులకు మా ఆదివాసీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇంటికి ఒక ఉద్యోగం అసలుకే వేయలేదు, డిఎస్సి అసలే వేయలేదు, అన్ని చాలా ఉన్నాయి. జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం 9 గంటల నుండి దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు కలిసి శ్రీ సుమవర్చల సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ రామరెడ్డి, జంపిక హనుమాన్, బోర్ల రాజు, జొన్న మోహన్ రెడ్డి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దేశ విదేశాల్లో ప్రసిద్ధిగాంచిన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ లో అరటి రైతులతో నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాల కరపత్రాలను రైతులకు అందించారు.
అధినేత చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలికిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర, పార్టీ నేతలు కొడకళ్ల నారాయణరావు, వర్లకుమార్ రాజా తదితరులు. కిరణ్ వెనక్కి జరుగు. తమ్ముడు అలా జరగండి మీరు. జరపండి తమ్ముడు, జరగాలి మీరు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మైలవరం నియోజకవర్గం ప్రజలతో SRIలతో వసంత సిటీ క్లబ్ హౌస్ హఫీజ్పేట్ హైదరాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన మైలవరం తదీప ఉమ్మడి అభ్యర్థి శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు. రావటం జరిగింది. ఆ భగవంతుడి ఆశీస్సులతో పెద్దల దీవెనలతో 1991లో ఒక వ్యాపారవేత్తగా జైబేరి మురళీమోహన్ గారితో కలిసి హైదరాబాద్ లో మేడ్చల్ రోడ్ లో తొలి అడుగులు పెద్దలతో కలిసి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు మనం కూర్చున్న ఈ ప్రాంతం అంతటిని, ఈ ఒక్క ఏరియా కాదు, ఇదంతటి వసంత సిటీ అని చెప్పి పిలుస్తారు. ఈ పక్కన జరిగిన ఇల్లు నా నిర్మాణ సంస్థ ద్వారానే నిర్మాణం జరిగినాయి. మీరు చూస్తున్న ఈ పక్క బిల్డింగు నా ఆఫీసు. గడిచిన 14 సంవత్సరాల నుంచి ఇదే ఆఫీసు నేను హైదరాబాద్లో కూర్చొని నేను వ్యాపార పరంగా నా జీవితం ఇక్కడ ప్రారంభించిన, నా మూలాలు నా నేపథ్యం అంతా ఆంధ్ర ప్రాంతమే కాబట్టి వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా, ఇండస్ట్రియలిస్ట్గా మారిన తర్వాత తెలంగాణలోనే పరిశ్రమను ప్రారంభించవలసి ఉన్నప్పటికీ నాకు జన్మనిచ్చిన ఆంధ్రాలోనే పరిశ్రమను పెట్టాలని చెప్పి 2005-6 సంవత్సరాల్లో చిలకలూరుపేట దగ్గర పరిశ్రమను పెట్టి రియల్ ఎస్టేట్ నుంచి పారిశ్రామికవేత్తగా కూడా నేను మారటం జరిగింది. ఆదివారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నాగంపల్లి దగ్గర గల నంది ఫంక్షన్ హాల్ నందు బంగారుపాలెం గ్రేడ్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎస్ శేషాద్రి గారికి జర్మనీ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇచ్చినందుకు గాను NGO మిత్రులు, కుటుంబ సభ్యులు కలిసి డాక్టర్ శేషాద్రికి సన్మానం చేయడం జరిగింది. NGO మిత్రులు కానీ, టీచర్స్ కానీ, మా యొక్క శ్రేయోభిలాషులు కానీ, అదేవిధంగా మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన MBO సార్ అవడానికి సార్కి నమస్కారం, సార్కి MBO సార్ గారికి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నన్ను ఇక్కడికి వచ్చి ఈరోజు ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను గత 25 సంవత్సరాలుగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. నేను నేను చెప్పుకోలే, నా కోసం ఈరోజు పెట్టుకోలేదు. నాకు ఈ అవార్డు వచ్చింది కాబట్టి మీకు అందరూ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను పెట్టుకున్నాను. ఉగాది పచ్చడిని తయారు చేసి పిల్లలకు, పేరెంట్స్ కు వినిపించారు. ఉగాది పచ్చడి యొక్క విశేషాలను తెలియజేస్తూ ఉగాది పచ్చడి తినడం వలన జరిగే ఉపయోగాలను తెలియజేశారు. అంతేకాకుండా తమ స్కూల్లో పిల్లలకు విద్యతో పాటు అన్ని విధాల శిక్షణను ఇస్తున్నామని, అంతేకాకుండా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మాస్టర్ మైండ్ స్కూల్ ఎంతో ముందంజలో ఉందని అన్నారు. చేసేటటువంటి పచ్చడి ఉగాది పచ్చడి. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చేసి ఉగాది రోజు ప్రతి వాళ్ళు వాళ్ళ జాతక చక్రంలో ఏమిటి అనేది తెలుసుకోవాలని చాలా కుతూహలతో ఉంటుంటారనమాట. సో ఆదాయం కానివ్వండి, వ్యయం అంటే ఖర్చు. ఒక నెల సంపాదన మన ఆదాయం ఎంత, దానికి తగ్గ ఖర్చు ఎలా ఉండబోతుంది అనేది ఉగాది రోజు పంచాంగ శ్రవణం ద్వారా వేద పండితులు మనకు అందిస్తూ ఉంటారనమాట. సో ఆ వేద పండితులు చెప్పిన పంచాంగ శ్రవణం విని దానికి తగ్గట్టుగా మీరు మన జీవితాన్ని, మన ఆర్థిక స్థితిగతుల్ని మలుచుకోగలిగితే అంతకంటే మించింది ఏమీ ఉండదు. సో 6 రుచులు అన్నాం కదా, ఈ 6 రుచుల్లో ఏది ఎక్కువైనా బాధే, ఏది తక్కువైనా బాధే. ఓకే, ఉప్పుకి చాలా గర్వం ఉంటుంది. అన్నీ వేసి చూడు, నన్ను వేయకుండా చూడు అని అంటుంది. ఎందుకు, మీరు ఎన్ని మసాలాలు వేసి ఎంత అద్భుతమైన వంట చేసినా కూడా ఉప్పు వేయకపోతే మటుకి ఆ వంటకి ఒక అర్థం అనేది ఉండదు, రుచి అనేది ఉండదు. సో ఆ ఉప్పుకి అంత అహంకారం ఉంది కాబట్టి దాన్ని ఎంత తక్కువ పాళ్ళలో తీసుకుంటే మన బీపీలు అవన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో అందుకు కారము ఎక్కువగా తినకూడదు, ఉప్పు ఎక్కువగా తినకూడదు. ఏది ఎక్కువైనా సరే అది ఒక దారికి తీస్తుంది అన్నమాట. సో ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్నిటినీ అనుభవిస్తూ, సుఖం వచ్చినప్పుడు ఎగిరిపోయి గంతులేస్తూ, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయి కూర్చొని మిమ్మల్ని మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాంటిది ఏది చేసుకోకుండా
ఈ క్రోధినామ సంవత్సరం అందరి జీవితాలు ఆనందమయం కావాలని మా మాస్టర్ మైండ్ స్కూల్ తరపున మా మాస్టర్ మైండ్ స్కూల్ని కూడా ఒక ప్రేక్షకులుగా ఒక పేరెంట్స్గా మీరు కూడా ఆశీర్వదించాలని కోరుతూ నమస్కారం. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లాలుగూడ గ్రామంలో ఈ నెల 4వ తేదీన రిపోర్టర్ శ్రీరాములు మహేష్ తండ్రి అయిన శ్రీరాముల సోమయ్య మరణ వార్తను తెలుసుకొని ఈ రోజు వారి స్వగృహమునకు మాజీ మంత్రి వర్యులు స్థానిక ఎమ్మెల్యే పట్టోళ్ల సవిత ఇంద్రారెడ్డి విచ్చేసి తన సంతాపాన్ని తెలియజేశారు. అది